ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. 1 కోటి మంది మహిళలకు యూరిక్ ఐడి కార్డును అందించి ఆరోగ్యం, నైపుణ్యాల పరంగా వారిని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మహిళలు దేశాన్ని నడపగలరని నిరూపించింది కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్ అన్నారు. మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా మహిళలు ఎక్కడికంటే అక్కడికి ఉచితంగా వెళుతున్నారని, అందుకే ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని చెప్పారు. పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట మహిళల చేతిలో పెట్టామని గుర్తు చేశారు. కుట్టు పని మహిళా సంఘాలకు ఇవ్వడం వల్లే పిల్లల యూనిఫామ్స్ సకాలంలో అందుతున్నాయని సీఎం అన్నారు. ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని వివరించారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను 1 కోటికి పెంచుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. డ్రగ్స్ నివారణలో తెలంగాణకు ప్రపంచంలోనే అగ్రస్థానం దక్కడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 138 దేశాలతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఘనత సాధించిన ప్రస్తుత హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఆయన బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీసుకు మద్దతుగా ఉంటానని, ప్రపంచానికే తెలంగాణ రోల్ మోడల్గా ఉండాలనేదే తన ఆకాంక్షని సీఎం పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కట్టడిలో నగర పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించిందన్నారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. ఈ పురస్కారాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అందుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఆనంద్ సారథ్యంలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు మొత్తం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీలు శాశ్వతం కాదన్న కిషన్ రెడ్డి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏ మేలు చేస్తున్నామనే అంశంపైనే దృష్టి పెట్టాలన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎస్పీఆర్ హిల్స్లో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రిజర్వాయర్ను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మితో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రిజర్వాయర్తో బోరబండ, రహమత్ నగర్ డివిజన్లలో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య తీరుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న గత 10 ఏళ్లలో గోదావరి, కృష్ణాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా అదనంగా తీసుకురాలేదని కేంద్ర మంత్రి చెప్పారు. మెట్రో రైల్ డిపిఆర్ ఇంకా కేంద్రానికి చేరలేదని తెలిపారు. మరోవైపు నగర అభివృద్ధి, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి పొన్నం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరో 15 రోజుల్లో గోదావరి 2, 3 దశల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. కర్నూలులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ధనలక్ష్మి నగర్లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అక్కడే మొక్కలు నాటారు. సి క్యాంప్ రైతు బజారుకు వెళ్లిన చంద్రబాబు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక సభాస్థలం వద్దకు చేరుకున్న సీఎం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర డ్రోన్లు, ఇతర పరికరాలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నట్లు పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. 2వ విడత భూ సమీకరణ కోసం పెదకూరపాడు నియోజకవర్గంలో అధికారులతో కలిసి గ్రామ సభలు నిర్వహించారు. ఉంగుటూరు, నురుకళ్లపాడు, నెమలికల్లు, మెండేపూడి గ్రామాల రైతుల అనుమానాలు నివృత్తి చేశారు. రాజధాని రైతులకు ఇచ్చినట్లే ప్రయోజనాలు కల్పించాలని, కౌరులు 30 నుంచి 50 వేలకు పెంచాలని, స్థానికంగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలని రైతులు కోరారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతుల డిమాండ్లు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రవీణ్ హామీ ఇచ్చారు. అమరావతి మండల పరిధిలో రాజధానికి సంబంధించి విమానాశ్రయం, రైల్వే ప్రాజెక్టు, కాలుష్య రహిత పరిశ్రమలు నిర్మించేందుకు 12 గ్రామాల్లో 32,658 ఎకరాల భూ సమీకరణ చేపట్టనున్నట్టు ప్రవీణ్ తెలిపారు. ఇప్పటికే 4 గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వహించగా రైతుల నుంచి ఆమోదం లభించిందన్నారు.
ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన త్రివిధ దళాలను అభినందిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అమరవీరులకు నివాళులర్పించారు. గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు ర్యాలీ కొనసాగింది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు త్రివర్ణ పతాకం చేతపట్టి ప్రదర్శన చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారత్ ఐక్యంగా ఉందని చాటేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు వివిధ దేశాలకు పంపే ప్రతినిధి బృందానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ నేతృత్వం వహిస్తారని తెలిపింది. 7 సభ్యుల ప్రతినిధుల బృందంలో అధికార ఎన్డీఏ నుంచి 4, విపక్షాల నుంచి 3 ఎంపీలకు చోటు కల్పించింది. ఇందులో బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ ఏక్నాథ్ సిందే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ వైఖరి, భవిష్యత్తులో దాడులు జరిగితే భారత్ తీసుకునే చర్యలపై ప్రతినిధుల బృందం కీలక మిత్ర దేశాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలకు వివరిస్తుందని కేంద్రం తెలిపింది. అయితే కేంద్రానికి తాము పంపిన మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగోయ్ కాకుండా శశి థరూర్కు బృందంలో చోటు కల్పించడంపై కాంగ్రెస్ విస్మయం వ్యక్తం చేసింది. పహల్గాం దాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఒకంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 2 ఐఎస్ఐఎస్ సానుభూతి పరులను అరెస్టు చేసింది. ఇండోనేషియా నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా, తల్హా ఖాన్లు అనుమానాస్పదంగా కనిపించడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపేశారు. వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ సానుభూతి పరులైన ఈ ఇద్దరు 2023లో ఉగ్రవాదుల కోసం పూణేలో ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలు తయారు చేసినట్టు గుర్తించారు. ఈ కేసులో అప్పుడే 8 మంది ఐఎస్ఐఎస్ సానుభూతి పరులను అరెస్టు చేయగా ఈ ఇద్దరు ఇండోనేషియా పారిపోయినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడనే అనుమానంపై ఓ విద్యార్థిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ దిల్లోన్ను భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. పాటియాలా ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న దేవేంద్ర సింగ్ తన సామాజిక మాధ్యమాల్లో తుపాకులు, పిస్టోల్స్తో ఉన్న ఫోటోలు, పాక్ అధికారులతో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో దేవేంద్రపై నిఘా పెట్టిన పోలీసులు గతేడాది నవంబర్లో అతడు పాకిస్తాన్కు వెళ్లినట్టు గుర్తించారు.